నమస్తే. భగవద్గీతలో 12వ అధ్యాయం భక్తి యోగంలో 17వ శ్లోకము. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ. సో భగవానుడు 13వ శ్లోకం నుంచి తన ప్రియమైన భక్తుడికి ఎటువంటి లక్షణాలు ఉంటాయో చెప్తున్నారు. 13వ శ్లోకంలో 7 లక్షణాలు చెప్పారు. 14వ శ్లోకంలో 4 లక్షణాలు, 15వ శ్లోకంలో 4 లక్షణాలు, 16వ శ్లోకంలో 6 లక్షణాలు చెప్పారు. ఈ శ్లోకంలో 5 లక్షణాలు చెప్తున్నారు. యో న హృష్యతి న ద్వేష్టి అంటే ఎటువంటి రిజల్ట్ వచ్చినా కూడా, లేకపోతే ఇష్టమైనది వచ్చినప్పుడు ఆ రిజల్ట్ అనేది ఒక పని చేసినాక ఒక రిజల్ట్ వస్తుంది. సో ఇష్టమైనది గనక పొందితే హ్యాపీనెస్ ఎగ్జిబిట్ చేయడు, అట్లాగే ఇష్టం లేనిది పొందినప్పుడు ద్వేషము ఎగ్జిబిట్ చేయడు. సో యో న హృష్యతి న ద్వేష్టి, దెన్ న శోచతి అంటే తన దగ్గర ఉన్నదేదో లాస్ అయితే శోకించడు, బాధపడడు. అట్లాగే న కాంక్షతి లేనిదేదో పొందాలి అనే ఆకాంక్ష కూడా ఉండదు అతనికి. సో ఈ 4. తర్వాత శుభాశుభ పరిత్యాగి. సో ఏ ఫలితము శుభమా అశుభమా అన్న ఆలోచనతో కాకుండా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సో ఫలితం ఎట్లా ఉన్నా కూడా నేను పని చేయడం మీద అతని ఫోకస్ ఉంటుంది, కానీ ఫలితం శుభమైందా అశుభమైనదా అని ఆలోచించి పని మొదలెట్టడం అతని లక్షణం కాదు. సో పని చేసేస్తాడు. సో రిజల్ట్ గురించి అసలు ఆలోచన ముందే ఉండదు. సో ఈ 5 లక్షణాలు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారు భగవానుడు. క్లీన్ కృష్ణాయ నమః.